నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు అయితే స్పీడ్ అందుకుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా నిన్న ఆయన గుండెలపై కూర్చున్నటువంటి వ్యక్తిని రఘురామకృష్ణరాజు గుంటూరు జైలుకు వెళ్ళి గుర్తించిన విషయం తాజాగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇక రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు, అసలు ఈ కేసులో చాలా వరకు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళ పేర్లు వినపడుతున్న నేపథ్యంలో దీనిపైన కూడా ఆయన స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు మొత్తంగా రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, అసలు ఈ కేసు ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో రఘురామకృష్ణరాజు గారి కేసు ఈ మధ్య స్పీడ్ అందుకుంది. అలాగే విజయపాల్ అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత తులసిబాబు అరెస్ట్ కావచ్చు, వీళ్ళ అరెస్టులు జరిగిన నేపథ్యంలో తులసిబాబుని ఎప్పుడైతే ఎంక్వైరీకి పిలిచారో అప్పుడు రఘురామకృష్ణరాజు స్వయంగా చెప్పారు, నేను వెళ్ళి అతన్ని గుర్తిస్తాను అని చెప్పి. అందులో భాగంగా నిన్న ఆయన వెళ్ళినట్టు, ఆయన గుండెలపై కూర్చున్నటువంటి వ్యక్తిని గుర్తించినట్టు ఆయన నిన్న చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇది ఏవైతే ఈ తులసిబాబు టీడీపీ పార్టీ సపోర్ట్ చేసిన ఇట్లాంటి విషయాలు, ఈ మాటలు ఉన్నాయో దీనిపైన కూడా నిన్న ఆయన స్పందించారు, ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. సో మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలండి. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వేధించడం వేరు. చిన్న చిన్న కేసులు పెట్టో లేకపోతే ఏదైనా కేసు పెట్టి వేధించడం అదొక ఏకంగా చంపేయడానికి చూశారు. కస్టోడియల్ టార్చర్ అంటే ఒక ఎంపీని తీసుకెళ్ళి, పైగా అప్పటికి ఆయన వాళ్ళ సొంత పార్టీ ఎంపీ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహచరుడు పార్లమెంట్లో, ఈ దేశంలో చట్టాలు చేసే చట్టసభ, ఆ సభలో సభ్యుడిని తీసుకెళ్ళి కొట్టేస్తే అసలు ఈ దేశం ప్రజాస్వామ్యమా, ఒక నియంతలు పరిపాలించే రాజ్యమా అనేటువంటిది అనుమానం కలిగించింది. అంత అక్రమం. అరెస్ట్ దగ్గర నుంచి తీసుకెళ్ళడం దగ్గర నుంచి అరెస్టు, అక్కడ లోపల కస్టోడియల్ టార్చరు, వాళ్ళు వ్యవహరించిన తీరు, ఆడ ఎవడో ఎద్దులాట ఉన్నవాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి చంపేద్దామని. అది కాకుండా ఒక గుండె డాక్టర్ని తీసుకొచ్చి ముందుగానే రెడీ చేసి పెట్టి కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడంట. ఆ ప్రభావతి అన్న ఆవిడ హాస్పిటల్కి ఆవిడ ఇక్కడ ఈయనకి ఏం దెబ్బలేం తాగలేదని చెప్పింది. ఇప్పుడు ఆవిడ దాక్కుంది ఎక్కడికో పోయి. అంటే ఈ కేసు విషయంలో రఘురామకృష్ణరాజు గారు చాలా పట్టుదలగా ఉన్నాడు. ముజే ఇన్సాఫ్ చాహియే అని చెప్పి హిందీలోను తెలుగులోను కూడా అడుగుతున్నాడు ఆయన, న్యాయం చేయమని. ఆయన మామూలు మనిషి కాదు కదా. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకరు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాడు. ఆయన ఇన్నిసార్లు వేడుకోవాల్సిన అవసరం రాకూడదు. వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ దీని మీద చర్యలు తీసుకోవాలి అర్జెంటుగా. ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని సీతారామాంజనేయులు కానీ సునీల్ కుమార్ కానీ ఇమీడియట్గా సస్పెండ్ అవ్వాలి, వాళ్ళ మీద విచారణ షురూ చేయాలి, అరెస్ట్ చేయాలి. ఆల్రెడీ తులసిబాబుని విజయపాలన్నోడు తెలియదు, గుర్తులేదంటే గుర్తొచ్చేలా చేయాలి. గుర్తొచ్చేలా చేయొచ్చు, పోలీసులు తెలుస్తుందండి ఆ విషయం. శుభ్రంగా రాడ్ బెండింగ్ చేస్తే చెప్పేస్తాడు తులసిబాబు. వాడు కులాసాగా ఖుషీగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. అతను ఎందుకు వదిలేయాలనేటువంటి అర్థం అట్లా. దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఏదో మచ్చ ఉంటుందండి. అంటే పూర్తి విజయాన్ని ఆస్వాదించకుండా ప్రజలందరికీ ఆ పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా తలెత్తుకోకుండా ఎక్కడో చోట తలవంపు ఉంటుంది. అదే తలవంపు గుడివాడ ఎమ్మెల్యే చేస్తున్నాడు. ఆ పార్టీ కార్యకర్తల కేడర్ అంతా కూడా గుడివాడ ఎమ్మెల్యేకి సంబంధించి గుడివాడ ప్రాంతంలో అందరూ గోల ఆహాకారాలు చేస్తారు. అంతకుముందు వరకు కష్టపడి అతను గెలిపించడానికి 5 ఏళ్ళు జగన్ రెడ్డి అరాచకాన్ని ఎదుర్కొన్న వాళ్ళందరూ, ఎవరైతే జగన్ రెడ్డి అరాచకంలో పాలు పంచుకుని ఇళ్లమే పెత్తనం చేసి అరాచకం చేశారో వాళ్ళు వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పెత్తనం చేస్తున్నారు అక్కడ. దానికి కారణం ఎమ్మెల్యే అయ్యాడు. అతను అందరూ ఎంతో అభిమానించారు. మంచోడు వచ్చాడు, గెలుస్తాడు, గట్టిగా నిలబడతాడు అనుకున్నారు. ఎవరికి అర్థం అవ్వట్లేదు ఏంటో ఏం జరుగుతుందో. అది 1, 2 కాదు, చాలా దారుణంగా పరిస్థితి ఉందంటండి. మీరు అక్కడ పార్టీ కూడా ఎంక్వైరీ చేసుకోవాలి గుడివాడలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఈ అధికారులందరూ ఈ ఒక్క ఇన్సిడెంటేగా జగన్మోహన్ రెడ్డి చేసింది. సునీల్ కుమార్ వీళ్ళందరూ ప్లానింగ్ చేసింది, విజయపాల్ వీళ్ళు ప్లానింగ్, ఇది ఒకటి ఇన్సిడెంట్ మీకు మిఠాయి పొట్టంలా కనపడుతుంది. కానీ ఇంకోటి జరిగింది. జూలై 4, 2022 జూలై 4 లేకపోతే 2023 జూలై 4 అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం 23 జూలై 4 అనుకుంటా. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మోడీ గారు వచ్చాడు భీమవరం. అక్కడ ఎంపీ
రఘురామకృష్ణరాజు గారు. అక్కడ ఎంపీ కదా రఘురామకృష్ణరాజు గారు. అయితే మరి ఈయన అక్కడికి చిరంజీవి గారిని వాళ్ళని పిలిచారు కానీ మాజీ ఎంపీలని రఘురామకృష్ణరాజు గారికి ఒక స్థానం రానివ్వలేదు. వస్తే కేసులు పెట్టడానికి, దాడులు చేయడానికి సిద్ధంగా పెట్టారు మనుషుల్ని. అయినా సరే ఈయన బయలుదేరదాం అనుకుంటే ఆ బయలుదేరే బృందంలో నేను కూడా ఉన్నాను, స్వయంగా నేను ఉన్నాను. ఒక 10 మంది 20 మంది బయలుదేరుతున్నప్పుడు రోడ్డు మార్గం ద్వారా వెళ్దామా, లేకపోతే విమానంలో వెళ్దామా, లేకపోతే ట్రైన్కి వెళ్దామని ఎన్నాటి కంటే సేఫ్టీగా ట్రైన్ మీద వెళ్దాం. ఎందుకంటే అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆ ట్రైన్లో ఉన్నాడు కాబట్టి ఏ ప్రమాదం ఉండదనుకుని ఆయన షీల్డ్గా తీసుకుని ఒక బోగి బుక్ చేసుకున్నారు. అందరూ వెళ్ళాం. మాకు దారిలోకి వెళ్ళేటప్పుడు ఫోన్లు వచ్చినాయి ఈయనకి. ఆ ఊళ్ళో వీళ్ళ కార్యకర్తలని, రఘురామకృష్ణరాజు గారు అభిమానులుగా ఉన్న వాళ్ళని రఘురామకృష్ణరాజు గారు ఫ్లెక్సీలు వేయించి ఒక ర్యాలీ తీసారు. అక్కడ ఈయన ఆహ్వానిస్తా వాళ్ళందరినీ తీసుకొచ్చి కుటుంబాలతో సహా పట్టుకొచ్చి ఎర్రగొట్టేస్తా వాళ్ళ అమ్మ నాన్నల చేత ఈయనకి ఫోన్ చేయించారు. మీరు వచ్చారండి, నేను చంపేస్తానంటున్నారండి, మీరు రాకండి బాబు అని. సినిమాల్లో చూస్తారు మీరు సీన్లు. అది కల్పన, ఇది వాస్తవం. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. ఎప్పుడు కూడా వాస్తవం కల్పన కంటే విచిత్రంగా ఉంటుంది అనేటువంటి నేను ప్రత్యక్షంగా స్వయంగా చూశాను. అది కాకుండా ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది. నేను, కొలుపూడి శ్రీనివాసరావు గారు, రాజుగారు వీళ్ళందరూ ఉన్నాం అప్పుడు. ఆ ఫోన్లో సారాంశం ఏంటో తెలుసా? మీకు పిడిగిరాళ్ళలో కానీ సత్తినపల్లిలో కానీ మీ మీద ట్రైన్ మీద దాడి జరగబోతుంది. మీరు మీ తలుపులు భోగి తలుపులు మూసేసుకుంటే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు, సిద్ధంగా ఉన్నారు, బీ కేర్ఫుల్, మీరు విరమించుకోండి, మీరు రావద్దు అని చెప్పారు. సరే అలాగే ఎవరో ఇళ్ళే కావాలని బెదిరిస్తున్నారేమో అనుకున్నాం. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే షాకింగ్ న్యూస్, అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆ ట్రైన్లో ప్రయాణం చేయట్లేదు, ఆయన క్యాన్సిల్ అయింది, మర్నాడు ఫ్లైట్కి వెళ్తున్నాడు. ఇదంతా డాట్స్ కలుపుకుంటే ఓహో స్కెచ్, ఆయన్ని వీళ్ళైతే ఏదో రిక్వెస్ట్ చేసి ఉంటారు, మొత్తం మీద ఏదో కారణం మీద విషయం ఇదని చెప్పకుండా ఆయన ప్రయాణాన్ని ఏదో రకంగా తప్పించారు. మా మీద దాడి చేయడానికి, ఈయన మీద, రాజుగారి మీద. అప్పుడు మేము బేగంపేటలో దిగిపోయాం. అంటే ఏమందా లేకపోతే మీరు అందరూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు ఈ వాటికి. అంటే అంత తెగించి అరాచకం చేశాడు. కింద రావత్తు ఇవ్వాలి, అరాచకం కాదు, అరాచకం చేశారు. మరి ఎలా వదిలేస్తాడు? న్యాయం జరగల వద్దా ఆయనకి? ఆ ముఠాల సభ్యులుగా సునీల్ కుమార్, విజయపాల్, సీతారామాంజనేయులు, ఈ గ్యాంగ్ అందరినీ, వాళ్ళ తోడు తులసిబాబు లాంటి వాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సంఘ వ్యతిరేక శక్తులు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ సభ్యుడు మద్దతు ఇవ్వటం అనేటువంటిది దురదృష్టం. ఆ పార్టీకి తలవంపు. పార్టీ పెద్దలు గుర్తించి దీన్ని సరిచేయాలి. అంటే నేను కూడా అధిష్టానానికి ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు ఇలా వార్తలు వినిపిస్తున్నాయని చెప్పారు. కేవలం వచ్చిన బాబు తెలిసిపోతుంది కదండి, అది బయటికి వచ్చేసింది కదా, ఆగదు. పార్టీకి కేర్ తీసుకోలేప్పుడు పెద్ద టాస్క్స్ ఉన్నాయి వాళ్ళ మీద, చాలా బరువు ఉంది పార్టీలో. చంద్రబాబు గారు, లోకేష్ మీద ఏనాడు మనశ్శాంతి సుఖం లేదండి వాళ్ళకి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పోరాటమే, అధికారంలోకి వచ్చినా పోరాడాల్సి వస్తుంది, పరిస్థితులతో పోరాటం. అధికారంలోకి వచ్చిన తర్వాత వీడు చేసిన ఈ విధ్వంసాన్ని సరి చేయడమే పోరాటం వాళ్ళకి. న్యాయం జరుగుద్ది, న్యాయం చేస్తారని పూర్తిగా నమ్ముతున్నానండి నేను. ఎందుకంటే చంద్రబాబు గారు రాజుగారు జరిగిన అన్యాయాన్ని అనేకసార్లు ప్రస్తావించాడు, లోకేష్ గారు ప్రస్తావించాడు. అలాగే లోకేష్ గారు కూడా, రాజుగారు కూడా బాబు గారు ఎంత సాయం చేశాడు, లేకపోతే లోకేష్ గారు అలాగ అండగా నిలబడ్డాడని చెప్పారు. అలాగే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు రాజుగారు అంత, రఘురామకృష్ణరాజు గారు అంత సపోర్ట్ చేయడనేటువంటి లోకేష్ గారు స్వయంగా చెప్పాడు, సభలో చెప్పారు, అనేక వేదికల మీద చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.